नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। देश में बढ़ती बेरोजगारी और आवश्यक वस्तुओं की कीमतों की अनदेखी केंद्र की भाजपा सरकार अपना रही है। नीति महासभा सार्वजनिक तलाशी नीतियों की अनदेखी क्यों कर रही है? जैसा कि कार्यक्रम द्वारा डिजाइन किया गया है, सरकारों द्वारा की जाने वाली जन पहुंच गतिविधियों के लिए उन्होंने कहा कि वे इस महासम्मेलन में निर्णय लेंगे और लोगों को संगठित कर आंदोलन चलाएंगे। టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. తీరా ఏంటంటే రాష్ట్రం మొత్తం అప్పులు ఊపిలో కూరుకుపోయే విధంగా ఉంది. దాని నుండి ఈ రాష్ట్రాన్ని బయటపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే ఆ హామీలను అమలు పరచలేక ఈరోజు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్కడైనా అప్పు పుట్టడం లేదు, మమ్మల్ని దొంగలు లాగా చూస్తున్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పే చేతికిచ్చింది అని ఆనాడు వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకోకుండా ఇప్పటిగా హామీలు ఇచ్చి ఇవాళ ఇచ్చినటువంటి హామీలను ఏమి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. దానికి ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది. మా ప్రభుత్వానికి వచ్చేదే 21,000 కోట్లు, అందులో 6,500 కోట్లు ఉద్యోగస్తుల జీతభత్యాలు పెన్షన్లకే పోతున్నాయి. ఇంకో 6,500 కోట్లు కేవలం ఏమిటంటే ఈ గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీ కిందికి అయిపోతుంది. ఇక మిగిలినంత మాకు 7,000 కోట్లతోటే సాధారణ పరిపాలన ఏం చేయాలి, మేము ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయమంటారు అని ఈనాడు వాళ్ళ అసమర్థతను గత ప్రభుత్వం మీద కుసిగో ఈరోజు మనం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ ప్రభుత్వానికి వనరులు సమకూర్చుకోవాలనుకుంటే ప్రయారిటీ బేస్లో ప్రాధాన్యతల వారిగా సామాన్య ప్రజలు ఎదుర్కొనేటువంటి వాళ్ళకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలి, సంపన్నులకు తర్వాత ఇవ్వాలి. నిజంగా రెండవది, తెలంగాణ రాష్ట్రంలో కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న ఈ రైతాంగం కూడా అందులో ఉన్నందున సాగు నుండి మొదలు పంట అమ్మకం వరకు ప్రత్యేక వ్యవసాయ విధానాన్ని ప్రకటించి రైతులకు లాభసాటిగా ఉండేటట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేదే డిమాండ్ చేయడం జరిగింది. మూడవది, వ్యవసాయ మార్కెట్లలో రైతుల దోపిడీ ఆగాలంటే రైతుల పంట కొనుగోలు చేసిన వ్యాపారి నుండి మార్కెట్ ఖర్చులు మొత్తం చెల్లించే విధంగా దడువాయిలను మార్కెట్ ఉద్యోగులుగా గుర్తించడానికి మార్కెట్ చట్టాలు సవరించి అమలు చేయాలనేది మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది.